గౌరవనీయులు రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వీరు బ్రహ్మయ్య గారు, మన సంస్థ ఐడీజీ హర్ప్రీత్ సింగ్ గారు, అదేవిధంగా బెనహర్ ఎక్కా గారు, ఇద్దరు ఐడీజీలు మన మధ్యలో ఉన్నారు. డైరెక్టర్ ట్రైనింగ్ నబీ గారు, ఈ కోర్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ గారు, ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ సౌమ్య గారు, సుబ్బారావు గారు, శ్రీనివాస్ మాధవ్ గారు, అధికారులు, మన సంస్థ అధికారులు, ఈ శిక్షణ కార్యక్రమంలో సింబాలిక్గా ఒక ప్రతీకాత్మకంగా పాల్గొంటున్న కొంతమంది, ఒక 13 మంది ట్రైనీస్ మన మధ్యలో ఈరోజు ఉన్నారు. దే రిప్రజెంట్ 477 ట్రైనీస్ హూ ఆర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ వర్చువలీ. నిజంగా చెప్పాలంటే ఇది ఒక చాలా ముఖ్యమైన ఘట్టం, మన సంస్థ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. ఇంత పెద్ద ఎత్తున ఫౌండేషన్ కోర్స్ మనం ఎప్పుడూ నిర్వహించలేదు ఈ సంస్థలో. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా సర్వీసెస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ది అదర్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, వీ కండక్ట్ ఫౌండేషన్ కోర్సెస్ సిన్స్ లాస్ట్ 12 years. 2008 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. మీరు చెప్పినట్టు గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ ఫౌండేషన్ కోర్స్ చేస్తున్నాం. కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఫౌండేషన్ కోర్స్ ఎప్పుడు జరగలేదు. ఇన్ ఏ వే ఈ కరోనా కాలంలో ది అడ్వర్సిటీ హెస్ బికమ్ ఎ బ్లెస్సింగ్. కొత్త మాధ్యమం ద్వారా, కొత్త టెక్నాలజీ ద్వారా ఇంతమందిని ఒక ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ చేయడానికి అవకాశం అది. అదర్వైజ్ 1000 people టు బి ట్రైన్, వీడ్ హ్యావ్ హ్యాడ్ 5 to 6 batches at least. But now with 2 batches perhaps we can cover all the trainees. ఈ బ్యాచ్లో 477 people are there. ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయింది అప్పుడు చాలా దివిధాలు ఉన్నాం మనం. ఆ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ ఫౌండేషన్ కోర్స్ మనం చేస్తున్నాం, ఆల్ ఇండియా సర్వీసెస్. దాంట్లో ఒక 140 ఆఫీసర్స్ ఆర్ దేర్. 140 ఆఫీసర్స్ ఆఫ్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐటీఎస్, ఐఆర్ఎస్, రాష్ట్ర కంట్రీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఒక 30 మంది ఉన్నారు. 175 ట్రైనీస్ వర్ దేర్. మార్చ్ నెలలో వాడు ట్రెక్కింగ్కి వెళ్ళారు నీలగిరీస్. అప్పుడే మన క్యాంపస్లో ఇక్కడ మనం ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ పెడతాము, మన హాస్టల్ను తీసుకుంటామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎట్లా ఏం చేయాలి అప్పుడు ఏం తెలియదు. సో మనం ఏదో వినలేక ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ వాడుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇట్ షోస్ హౌ ఏ క్రైసిస్ కెన్ బి టర్న్ ఇంటూ ఆపర్చునిటీ. మీరు అనుకుంటారు ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఎట్లా రెవెన్యూ ఎట్లా చేయాలి. మీ మధ్యలో ఉన్నారు ఎక్సైజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. హౌ డు ఐ continue my revenue flow? Sub inspectors of excise, of course your revenue flow was assured even during the lockdown period. Once the liquor shops opened there was long queues, so there was no problem to earn your revenue. But how to convert a crisis into an opportunity, this is an example. In fact మీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఎప్పుడు నిర్వహిస్తాము, ఎట్లా చేద్దామని దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు, if you could do for the IPS and other all India services, why can't we do for a group 2 services అని మనం డిస్కస్ చేస్తాం. లెట్ us use this platform. బిఫోర్ దట్ ఈ పీరియడ్లో మనం వీ కుడ్ ట్రైన్ టీచర్స్ ఆఫ్ ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ ఉట్నూరులో ఉన్నవాడు, భద్రాచలంలో ఉన్నవాడు. వీ నార్మల్లీ అండర్ ఎస్టిమేట్ ది కెపాసిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది సబార్డినేట్ స్టాఫ్, దేర్ కెపాసిటీ టు లెర్న్ టెక్నాలజీ, టు అడాప్ట్ టు టెక్నాలజీ. ఎవరు ఊహించలేరు అప్పుడు దట్ ఉట్నూరులో కూర్చొని మన దగ్గర ఉన్న ఈ క్లాస్, వర్చువల్ క్లాస్ అటెండ్ అవుతానని నేనే ఊహించలేదు. చేయగలుగుతామా లేదా అని నాకు అనుమానాలు ఉన్నాయి అప్పుడు. కానీ ఆ పద్ధతి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 10,000 మందిని ట్రైనింగ్ ఇవ్వగలిగాము ఈ లాస్ట్ 4-5 months. ఇది బహుశా ఏ శిక్షణ సంస్థ జరగలేదు కంట్రీలో నాకు తెలిసినంత వరకు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ కమిటెడ్ స్టాఫ్ టు యూజ్ టెక్నాలజీ యాజ్ టు అడ్వాంటేజ్. ఇందాక చెప్పినట్టు ఒక 6 lakhs 7 lakhs క్యాండిడేట్స్ మధ్య నుంచి మీరు ఒక 1,000 people were selected. You are the lucky 1,000 who you chose to be part of this public service. మీ రంగంలో మీ చాలామంది బహుశా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరు రేజ్ చేస్తారా, హ్యాండ్ రేజ్ చేస్తారా? ఇక్కడ 13 మందిలో ఎంతమంది డైరెక్ట్లీ పాల్గొన్నవాడు? 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఇంకా ఈవెన్ డైరెక్ట్లీ పాల్గొనకపోతే కూడా you might have given your
థాట్ యువర్ సెపరేట్ స్టేట్ సాధించాలని మీరు కోరిక ఉండేది. ఇప్పుడు మన వీరబ్రహ్మ గారు హీఈస్ ఎ నేటివ్ ఆఫ్ మహబూబాబాద్. మహబూబాబాద్ ఈజ్ ఆల్సో నేటివ్ ప్లేస్ ఆఫ్ అవర్ ప్రజాకవి, ది పోయిట్ లారియట్ ఆఫ్ తెలంగాణ దాశరథి కృష్ణమాచారి. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పారు. దట్ వాజ్ ద స్ఫూర్తి విచ్ హీ గేవ్ టు ది ఎంటైర్ మూవ్మెంట్. మీరు అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు ముఖ్యాంశాలు ఏమిటి? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఇలా వివిధ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. నిధులు మీరందరూ కష్టపడితే నిధులు పర్వాలేదు, అందరికి జీతాలు ఇస్తున్నారు. మన ది రెవెన్యూ ఫ్లో ఈజ్ ఆల్ రైట్. బిఫోర్ ది పాండమిక్ వీఆర్ బై అండ్ లార్జ్ వన్ ఆఫ్ ది గుడ్ గ్రోయింగ్ స్టేట్స్. నియామకాలు మీరు చూస్తున్నారు, దాంట్లో బెనిఫిషియరీ మీరే. నియామకాలు ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే దానికి నిదర్శనం. కానీ ఉద్యమం అయిపోయింది కదా, నాకేమిటి ఇంకా, నేను నా పని చేస్తానని అది మాత్రం ఆలోచిస్తే చాలా తప్పు. అది ఈ స్ఫూర్తి కొనసాగాలి. ఉద్యమ స్ఫూర్తి ఉంటేనే ఇప్పుడు మీ బంగారు తెలంగాణ సాధించగలుగుతారు. మీరు మీ రంగంలో ఎక్కడెక్కడ ఏ పోస్టులో మీరు ఉన్నారు, ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ ఉన్నారు గ్రూప్ 2 టౌన్స్లో, అక్కడ పరిశుభ్రత, అక్కడ ఉన్న ప్రజలకు ఒక సౌకర్యం అందచేయగలిగితే యూ వుడ్ హ్యావ్ అచీవ్డ్ యువర్ బంగారు తెలంగాణ. నేనేం చేయగలుగుతాను, నేను గ్రూప్ టూ చిన్న ఉద్యోగిని, అట్లా ఫీలింగ్ మాత్రం ఉండకూడదు. యు ఆర్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రజలకు మీరే లైక్ ది ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, మీరు ఎట్లా మీ కార్యదక్షత ఏ విధంగా మీరు నిర్వహించగలుగుతారు, దాని ద్వారా ప్రభుత్వం ఒక ఇమేజ్ డిపెండ్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఇది మన యాక్చువల్గా ఇలాంటి మెథడ్లో ట్రైనింగ్ చేయడం, ఇట్ ఈస్ నాట్ ది బెస్ట్ మెథడ్, బట్ వెన్ యూ హ్యావ్ నో అదర్ చాయిస్ వీ హ్యావ్ టు డూ ఇట్. దర్ ఇస్ ద శ్లోక ఆఫ్ చాణక్య, సర్వనాశం సముత్పన్నే అర్థం త్యజతి పండితా. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్, బెటర్ టు గివ్ అప్ హాఫ్ దెన్ బట్ కంటిన్యూ దిస్. ఇందాక వీరబ్రహ్మ గారు చెప్పినారు, చాలామందికి ప్రొఫెషనల్ కోర్స్ అయిపోతున్నాయి, ఫీల్డ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ఫౌండేషన్ కోర్స్? ఫౌండేషన్ కోర్స్ షుడ్ బి అట్ ది బిగినింగ్. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఫస్ట్ ఫౌండేషన్ జరగాలి, తర్వాత ప్రొఫెషనల్, తర్వాత ఫీల్డ్ ట్రైనింగ్. మరి ఇప్పుడు ఉల్టా ట్రై చేస్తున్నాము. కానీ మరీ లేట్ చేస్తే ఫౌండేషన్ కోర్స్ చేయలేము. ఆ దృక్పథంతో, ఆ ఆలోచనతో ఇప్పటికైనా ఫౌండేషన్ కోర్స్ చేద్దామని స్టార్ట్ చేశాము. మీకు చాలామంది సర్వీస్లో జాయిన్ అయ్యి ప్రొఫెషనల్ ట్రైనింగ్ సగం పూర్తి చేస్తారు, ఫీల్డ్ ట్రైనింగ్ చేశారు. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు టేక్ దిస్ హార్డ్ డిసిషన్ దట్ ఈవెన్ అట్లీస్ట్ నౌ లెట్ us do the foundation course. So all of you are part of that great experiment. I will call it a great experiment. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ మీరు ఒక 477 పీపుల్, దాంట్లో 14 మంది ఫిజికల్గా ఉన్నారు. ఇంకా రిమైనింగ్ 464 పీపుల్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ వర్చువల్లీ. ఆల్ ఆఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఎక్స్పెరిమెంట్. ఐ హ్యావ్ నో డౌట్ అట్ ఆల్ దట్ మీరందరూ 6 వీక్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి విజయవంతంగా మీరు కూడా ఇంకా ఒకసారి అది ఎక్స్టెండ్ చేద్దామని మీరు నాకు రిక్వెస్ట్ చేస్తారు. బహుశా చూద్దాం అప్పుడు ఎట్లా చేయాలని. అవకాశం ఉంటే అప్పుడు వరకు పరిస్థితి చూసి ఫిజికల్గా కూడా కొంత కాంపోనెంట్ పెట్టాలని నా కోరిక. చూద్దాం, ఒక ఫీల్డ్ విజిట్ టు ప్రాజెక్ట్స్, ఏమైనా కల్చరల్ ఈవెంట్ అట్లా వీలు ఉంటే అప్పుడు పరిస్థితి బట్టి డిసైడ్ చేద్దాం. ప్రతిసారి మనం కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాము, అది ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఫైనల్గా ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్, దెర్ ఆర్ 8 డిపార్ట్మెంట్స్: కోఆపరేషన్, ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, ప్రొహిబిషన్ ఎక్సైజ్, registration and stamps. Ultimately, all of you as public servants must ensure that the best possible service delivery is given by your department to the public. As sub-inspectors of excise department, if you are able to control Gudumba, you would have saved many lives. If you are able to control illicit flow of liquor from other states, you would increase the revenue of the state. Our revenue vaste andariki jeetalu vastayi. Because our state is able to give salary to everyone thanks to your department, commercial tax department. But commercial tax inkoka pedda batch unnaru, vaalu raalekoyinaru endukante for them revenue collection is more important. Vaalu ee training ki vaste sagam day lo half the training if they come and attend, perhaps the revenue collection will be affected. That's why they could not attend. Bahusha
నెక్స్ట్ బ్యాచ్కి వస్తారు. కానీ ఈ 6 వీక్స్లో టేక్ ఇట్ యాజ్ ఎ గుడ్ ప్రొఫెషనల్ బ్రేక్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. We will try and give you the best possible input and ensure that it prepares you for the job. It prepares you to be good public servants in your respective field. Many of you are young, maybe many of you can try also for Group 1, if not for All India Services. Normally at this time of the year, we used to have UPSC, the foundation course. In the month of August, we used to hold the foundation course for All India Services. But now this year, you are our Group 1, our UPSC candidates. You are taking place of, for our training institutions, we treat all our trainees on the same footing. Whether you are an IAS officer, whether an IPS officer, Group 1 officer, Group 2 officers. Our job is to see you, give you, impart you the very best, prepare you in the very best way for the respective the posts that you work. Ultimately, you have to ensure that whatever work you do, it produces the desired result. You may follow all the rules, you may build up a big file. End of the day, if it doesn't deliver, it's of no use. What is it that, suppose as a commissioner, as a sub-inspector of excise department, your job is to ensure there is no Gudumba flow in the district. But you can prepare a very neat report. You go around, I went around all the areas, I got hold of so many cases, I booked so many illegal the Gudumba units, I raided so many places. Eventually, if people still die by drinking the illicit liquor, it's a blot on your career. You won't feel satisfied. You can create record, but you can't fool people. You can fool your the superiors, your bosses for some time, but people know who is doing what. You are ultimately answerable to the people. They are the masters. Your salary is coming from the people. Please have that empathy that I am serving him. Don't treat him with disrespect when somebody comes to represent something to you. Develop that empathy. I must do my best to solve his problem or her problem. That is the attitude which will carry you through. That is what will distinguish you in the eyes of the people. He or she is a good officer, he or she is not a good officer. In Telangana, they will use some term, Devudu, so and so is Devudu. In Andhra, they use words Rakshasudu. So those kind of nomenclatures you will get. So this man has no mercy on anyone. This officer has no kindness at all. Please keep your own conscience clear. Eventually, you may follow all your rules, but your conscience also must be clear. You may be very correct in your maintaining all rules, but if outcome is not there, all those the observance of rules is of no use. As the assistant registrar of cooperative society, your aim should be to make every cooperative society into a model society like Mulknoor. You have all heard of Mulknoor society in Karimnagar, Vishwanath Reddy's, the model society. But if your only focus is on finding fault, how in the audit I catch hold of this society, how I remove the person in charge or the group, the society elected members, that is not the focus. Focus should be to train them, treat them properly. I don't agree that all the members of a cooperative society are bad. There could be few good people who have to be encouraged. Give them ideas. Think out of the box to see if Mulknoor can do, you can also do. It is very easy in the government to become cynical. We are giving you some books on how ordinary people have achieved extraordinary results. Ordinary lives, extraordinary achievements. Janaganamana Telangana is recently published. It shows ordinary people with pattudala, with determination could achieve. You as catalysts of change should be that agent of change. You are not merely in a new state, particularly a new state, particularly in a state where all of you have fought for this separate statehood. Separate Rashtam Deniki, so that it becomes, people here get the benefit of that statehood. All of you can be ఆ ఉద్యమ స్ఫూర్తి మీలోనే ఉంటే తప్పకుండా సాధిస్తారు. I wish you all the very best and hope that you continue that spurti throughout your career, and we hope to get you back to this institute once again in this capacity or higher capacity, maybe for Group 1 FC, maybe for All India Service FC, we never know. Never limit your dreams, dream big.
I am a Group 2 officer, my job starts here and ends here. And many people who are 25, 26, you can still try for other services, those who are eligible. But that doesn't mean that if you don't get that, don't get disappointed. Within your own sphere, there's a lot of scope. Whether you're an IAS officer or a Group 2 officer, each one has a dharma. There is a shloka in Gita, Swadharme Nidhanam Shreya Paradharma Vayavaha. I am an employee of excise department. I cannot behave like an employee of corporation department. I have a Swadharma. My dharma is to control illicit flow. I must know what is my dharma, what is my calling. I should stick to that dharma and see that the best of my ability, to the best of my conscience, I deliver. I deliver not to build up nice files which don't mean anything. It must benefit somebody eventually. Our job is to see that 10 మందికి లాభం జరిగేటట్టు చేసుకోవాలి. How you ensure that by your action, by your controlling somebody else's illegal action, how does it benefit? If by controlling Gudumba 10 lives are saved, you should feel the satisfaction. So that is where you need to make your calling very clear, your conscience very clear. Eventually, again I will recall, that is again the motto of the civil services of the IAS motto, Yoga Karmashu Kaushalam. This is from chapter 2 of Gita. What is yoga? It is Lord Krishna giving Upadesh to Arjuna. He says, in your respective work, excellence is yoga. If you achieve excellence in whatever you do, if sub-inspector achieves excellence in his or her work, that is yoga. That is the best way of coming close to the God. It is not as if I go every day to temple, pray there, put some money in the hundi. That is not yoga. Yoga is doing your work. As they say, work is worship. If you have done your duty, if by your work you have been what Mother Teresa used to call instrument of God, pencil of God. She used to say, if you really want to work, God will use you as a pencil, with the pencil of God. Try to be the pencils of God. Each one can become a pencil of God. మీ ద్వారా 10 మందికి ఎంతమందికి మేలు జరుగుతుందండి. You won't realize. If you behave like that, God will act through you. I have realized in my life several times. Ideas will come to you. ఇందాక చెప్పినారు నబీ గారు, ఎక్కడి నుంచి ఐడియాస్ వస్తాయి తెలియదు. నాకు కూడా తెలియదు ఎట్లా వస్తాయి ఐడియాస్. If you want to help somebody, ideas will come to you. Somebody will tell you, let us do like this. So please allow yourself to be instruments of God. Then you will have full satisfaction. Yes, I could serve to the best of my ability. Thank you very much. Wish each one of you all the very best. Those who are attending virtually, if you have any difficulties in attending the program, please feel free to tell us. There is an experiment. Experiment with sadhak vadikalu undai. We are not averse to getting your grievances. In case there is difficulty in your office to access this course, you can go to the computer centers which are there of the institute in erstwhile districts. 10 జిల్లాలో మన సెంటర్స్ ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ అన్ని జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూర్చొని కూడా మేము అటెండ్ కావచ్చు. మీ కన్వీనియన్స్ చూడండి. ఆఫీస్లో కాదు, ఇంట్లో చేయగలుగుతామంటే సరే మీ ఇష్టం. మీ ఇఫ్ యూ సుపీరియర్ బాస్ పర్మిట్స్ యూ, యూ కెన్ గో అండ్ అటెండ్ ఫ్రమ్ హోమ్. బట్ ది 6 weeks, give full attention to the course. We'll try our best to give you the very best. In fact, the quality of the sessions in online program was rated better than the physical program by the all India service officers. So there is a possibility we can have the faculty sitting in Delhi to tell you, online physical program వాళ్ళు అక్కడ ఫ్లైట్లో రావాలి, ఇక్కడ మీకు ఫిజికల్గా ఇంటరాక్ట్ కావాలి, అట్లా జరగలేదు. In the foundation course, we have a professor from Chicago sitting and giving inputs to our trainees. That is possible. So there are difficulties but advantages. Look at the positive side of technology, use it to the fullest extent. Those who want to learn, some of you are in the 40s and 50s, they want to sharpen your IT skills. We can run special classes for them, maybe on the weekends. Some of you have problems of English. Telangana has this problem of many of you are not fluent in English, writing and speaking. We can run special courses on weekends, Saturday, Sunday. Extra class పెట్టాం ఎవరు అవసరం ఉంటే. We can have a separate test for them, like we do for the All India services, to see their proficiency level in ICT and languages.
ఎవరికైతే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కోర్స్ పెట్టాం, ఐసీటీ కావాలంటే అది కూడా పెట్టాం. టైమింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. వీకెండ్స్ ఐ థింక్ వీ కెన్ ఈజీలీ డూ Saturday, Sunday, 9 to 11, depending on this thing. Once again, wish you all the very best. Hopefully, this 6 weeks, you will keep the flag flying of your department, of MCR HRD, and of Telangana State. Jai Hind, Jai Telangana.